ఒరేయ్! నాకొక చీరెంచురా అని అంటూ ఉంటుంది. ఏంటి ఒరేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ధీరజ్. ఏమి నీకిప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలా అని చెప్పేసి చీర చూడు అని ప్రేమ అంటూ ఉంటుంది. నేనెందుకు నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని అనేసరికి ఫస్ట్ సారి కొంటున్నావు కదా, అందుకే నీ చేతుల మీదుగా తీసుకుందామని, నువ్వు సెలెక్ట్ చేసింది తీసుకుందామని అంటూ ఉంటాడు ధీరజ్‌తో ప్రేమ. అలా అనేసరికి ధీరజ్ అయితే ప్రేమ కోసం చీరలు వెతుకుతూ ఉంటాడు. అలా చీర వెతుకుతూ ఇదా అని చెప్పేసి ఈ చీర కట్టుకో అని అయితే చూస్తూ ఉంటాడు. అలా చీర సెలెక్ట్ చేసి ప్రేమకైతే ఇస్తూ ఉంటాడు. పర్లేదే బాగానే ఎంచావే అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. నీకు అసలు సెలక్షనే లేదనుకున్నాను రా, కానీ కొంచెం బాగానే ఎంచావు చీర అని చెప్పేసి అయితే ప్రేమ అయితే వేసుకొని చూస్తూ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక చీర అలా పెట్టుకుని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అలాగా ఉంటూ ఉంటాడు. అలాగ ప్రేమ దగ్గర నిలబడి ఉంటాడు. ఇక పట్టుకో అని చెప్పేసి అయితే ధీరజ్‌ని చీర పట్టుకోమని చెప్తూ ఉంటుంది. అలా చీర పట్టుకొని ప్రేమ అయితే చీర అలా పెట్టుకొని అయితే చూస్తూ ఉంటుంది. అలా చీర పెట్టుకొని చూస్తూ ఉంటే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పేసి కొన్న ₹1000 చీరకి ఇంత ఎక్స్ట్రాలా అనేది అంటూ ఉంటాడు ధీరజ్. ఆగు అని చెప్పేసి అనేసరికి రా అని గట్టిగా లాగేస్తూ ఉంటాడు. అలా లాగేయగానే ప్రేమ వెళ్ళి ధీరజ్ ఒళ్ళో చీర చుట్టుకొని పడిపోతూ ఉంటుంది. అలా పడిపోగానే ధీరజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోతారు.